అనురాగ్ కశ్యప్ ఏఐ సినిమా చిరంజీవి హనుమాన్ని తీవ్రంగా విమర్శించారు. నిర్మాత విజయ్ సుబ్రహ్మణ్యంపై కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఐ సినిమాలు సృజనాత్మకతకు ఆటంకమని ఆయన ఆరోపణ. ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనురాగ్ కశ్యప్ ఏఐ ఆధారిత సినిమా చిరంజీవి హనుమాన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం 2026 హనుమాన్ జయంతికి విడుదల కానుంది. నిర్మాత విజయ్ సుబ్రహ్మణ్యం ఈ ప్రాజెక్టు సమర్థించడంపై కశ్యప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ సినిమాలు సృజనాత్మక కళాకారులకు ఆటంకమని, ఇది సృష్టికర్తలకు ద్రోహమని ఆయన అన్నారు. ఈ వివాదం సినీ పరిశ్రమలో ఏఐ పాత్రపై చర్చను రేకెత్తించింది. కొందరు ఏఐని సృజనాత్మక సాధనంగా సమర్థిస్తుండగా, మరికొందరు దీనిని మానవ సృజనాత్మకతకు ముప్పుగా భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. సుకృతిని జాతీయ అవార్డు అందిన సందర్భంగా సీఎంను ఆమె సన్మానించారు. నిర్మాత రవిశంకర్ ను కూడా గౌరవించారు. సినిమా విజయాలకు రాష్ట్రం నుంచి మంచి గౌరవం లభించింది. దర్శకుడు సుకుమార్ తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సుకృతికి జాతీయ అవార్డు రావడంతో సీఎం ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు. నిర్మాత రవిశంకర్ కు కూడా ఈ సందర్భంలో గౌరవం లభించింది. సినీ పరిశ్రమలో విజయాలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఎన్నో అవార్డులను అందుకున్నాయి. ఈ సన్మానం సుకృతి, రవిశంకర్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. సినిమా రంగంలో రాష్ట్రం నుండి ఇలాంటి గుర్తింపు సినీ కళాకారులకు స్ఫూర్తినిస్తుందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమం సినీ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఈ 2025లో బాలీవుడ్ లో ఘన విజయం సాధించి 6వ స్థానంలో నిలిచింది మహావతార నరసింహ. ఈ చిత్రం ఏకంగా 161.1 కోట్లు వసూలు చేసింది. 5వ స్థానానికి చేరువవుతోంది. బాక్సాఫీస్ విజయంతో ఈ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. మహావతార నరసింహ 2025లో బాలీవుడ్లో 6వ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో 161.1 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. 5వ స్థానంలో ఉన్న చిత్రాన్ని దాటేందుకు వేగంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ విజయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దృశ్యమాన గ్రాఫిక్స్, శక్తివంతమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్లో ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఈ సినిమా స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ విజయం చిత్ర బృందానికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. సినీ అభిమానులు ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నారు. దేవరా సీక్వెల్ రద్దయిందన్న పుకార్లను ఖండించింది చిత్ర బృందం. ఈ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సినీ ప్రియులు ఈ అప్డేట్ ను స్వాగతిస్తున్నారు. దేవరా సీక్వెల్ రద్దయిందన్న పుకార్లను చిత్ర బృందం తోసిపుచ్చింది. ఈ సీక్వెల్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. అభిమానులు ఈ వార్తతో ఉత్సాహంగా ఉన్నారు. మొదటి భాగం విజయం తర్వాత సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకుడు ఎన్టీఆర్ తో కలిసి మరో బ్లాక్ బస్టర్ ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు మరింత గ్రాండ్ గా ఉంటాయని టాక్. అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు సినీ పరిశ్రమలో మరో మైలురాయిగా నిలవనుంది. ప్రభాస్ చిత్రం ఫౌజీ నుంచి లీక్ అయిన లుక్ సంచలనం సృష్టించింది. దర్శకుడు హను రాఘవపూడి లీక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం నుంచి లీక్ అయిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ లీక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్ర బృందం హెచ్చరించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ లుక్ ను చూసిన అభిమానులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ లీక్ వివాదం చిత్ర బృందాన్ని కలవరపరిచింది. ఈ సినిమా ఒక భావోద్వేగ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ లీక్ సినిమా హైప్ ను మరింత పెంచింది. సినీ పరిశ్రమలో లీక్లపై కఠిన చర్యలు అవసరమని నిర్మాతలు అంటున్నారు. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. ఫహద్ ఫాజిల్ హాలీవుడ్ సినిమాను తిరస్కరించారు. ఆస్కార్ విజేత దర్శకుడు అలెజాండ్రో 4 నెలలు అమెరికాలో ఉండమండంతో ఫహద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫహద్ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఫహద్ ఫాజిల్ హాలీవుడ్ చిత్ర ప్రాజెక్ట్ ను తిరస్కరించారు. ఆస్కార్ విజేత దర్శకుడు అలెజాండ్రో 4 నెలలు అమెరికాలో ఉండి ఇంగ్లీష్ యాక్సెంట్ పై పని చేయమనడంతోనే ఫహద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో వాణిజ్యపరమైన ప్రయోజనం లేదని ఆయన భావించారు. యాక్సెంట్ కోసం ఎక్కువ కాలం గడపడం తనకు సరిపడలేదని ఫహద్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చను రేకెత్తించింది. కొందరు ఫహద్ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు హాలీవుడ్ అవకాశాన్ని వదులుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫహద్ నిర్ణయం ఆయన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.